శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాల వివరణలో భాగంగా మరి 6వ నామం ఉద్యద్భాను సహస్రాభ. దీన్ని మనం నామంగా చెబితే ఉద్యద్భాను సహస్రాయై నమః అని చెప్పాలండి. ఏమిటి ఉద్యద్భాను సహస్రం అన్నట్లయితే మనకి అమ్మవారు ఎలా ఉంటుందో చెబుతున్నాండి. సూర్యోదయం అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే సూర్యబింబం కాంతితో, అది అయితే ఎరుపు రంగు, మీరు చూడండి, అరుణోదయం అంటారు దాన్ని. ఆ అరుణోదయం వచ్చేటప్పుడు ఇప్పుడు అలాగా కాంతిగా తెల్లగా ఉండదు, ఎరుపు రంగులో ఉంటుంది. మీకు ముఖ్యంగా ఈ దృశ్యం మనకి చెప్పాలంటే సముద్ర తీరాల్లో కనుక సూర్యోదయం చూస్తేనండి, విశాఖపట్నం అక్కడ నేను చాలా కాలం అక్కడ ఉన్నప్పుడు చూసేవాడిని. ప్రత్యేకంగా ఉదయం మార్నింగ్ వాక్ వెళ్ళి ఆ సూర్యోదయానికి ఎలా ఉంటుందో చూస్తే అలా వచ్చండి, ఎర్రటి బంతి పైకి లేచినట్టు ఆ సముద్ర కెరటాల మీద లేస్తుందండి సూర్యుడు. చాలా అందంగా ఉంటుంది ఆ దృశ్యం. ఆ ఎరుపు రంగు, అది కూడా అమ్మవారికి ఎరుపు, అందుకనే ఇద్దాం ఉద్యద్భాను సహస్రం అంటే ఏంటి? అటువంటి సూర్యోదయాలు 1000 సూర్యోదయాల యొక్క కాంతి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత కాంతి ఈ అమ్మవారిలో ఉన్నది అని ఈ నామం మనకు మనవి చేస్తున్నదండి. ఇదేమిటనమాట? ఈ ఉదయించేటువంటి ఆ సూర్యుడు ఏమిటి అన్నట్లయితే మనకి అమ్మవారిని గురించి చెప్పుకున్నట్లయితేనండి, మనకు 2 రూపాలు మనకు కనిపిస్తాయండి అమ్మవారిలో. ఒకటి ఏంటంటే ప్రకాశ రూపము, తర్వాతనేమో విమర్శన రూపం అని ఉంటుందండి. ప్రకాశించేది, పైకి కనిపించేది మనకిది. అంటే ఈ పైకి కనిపించేటువంటి రూపంలో మనకి అమ్మవారు మామూలుగా ఏంటంటే ఇది చిద్రూపం అండి. అంటే ఏంటనమాట, మనకు మామూలుగా ఏదో చేతులతో వాటితో కనిపించేది, ఇది చిద్రూపం. ఇది ఏమండి, ఇది కాకుండా ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో రూపం కూడా ఉంటుందండి. దాన్ని ఏమంటారంటే విమర్శ రూపం అంటారండి. అందువలన ఏంటంటే అది జ్ఞానస్వరూపం. అంటే సాకారము నిరాకారం 2 కూడా అమ్మవారిలో మనకు కనిపిస్తూ ఉంటాయండి. అందువల్ల అటువంటి 1000 సూర్యులతో సమానమైనటువంటి ఆ కాంతి కలిగింది అమ్మవారు అనేటువంటి విషయాన్ని మనకు ఈ నామంలో మనవి చేస్తున్నాడండి. ఇంకా ఏంటంటే ఆ రంగు కూడా ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకనంటే అమ్మవారికి అందువల్లనే ఎరుపు అంటే ఆవిడకి చాలా, అందుకే అమ్మవారికి పెట్టేటప్పుడు ఎరుపు రంగు జాకెట్ ముక్క పెడుతుంటారండి. ఎందుకనంటే ఆవిడకి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఆ విధంగా పెడుతూ ఉంటారండి. అంతేకాదండి, అమ్మవారికి 3 నేత్రాలు అంటారండి. మనం వింటే చాలా భయంగా ఉంటుంది. అది ఏంటంటే శివుడికే కాదండి, అమ్మవారికి కూడా 3 నేత్రాలు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, 3వది అగ్ని. ఈ 3 అమ్మవారి నేత్రాలు అంటారు. అగ్ని నారాయణ స్వరూపం అంటారు, అగ్ని అమ్మవారి యొక్క నేత్రంగా కూడా పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ అగ్నే సూర్యుడు. అందువల్లే సూర్యుడి యొక్క కాంతి అమ్మవారిలో మనకు కనిపిస్తుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి అమ్మవారికి ఉద్యద్భాను సహస్రాభాయై నమః అని మీకు మనవి చేస్తున్నానండి.